ఈ ఉప్పెనకు తీరం అక్కర్లేదు. ఈ సునామీకి సంద్రంతో పని లేదు. వందలు వేలు కాదు, లక్షల్లో జనం ఒక్కసారిగా తిరగబడితే దేశం మొత్తం దగ్ధమైపోవాల్సిందే. అధ్యక్ష పీఠాలు కదిలిపోవాల్సిందే. ఎస్, పాలకులు దారి తప్పినప్పుడల్లా 25 ఏళ్లలోపు పిల్లకాయలే దివీటిలవుతున్నారు. నిప్పురవ్వ రాజేసి అగ్నిగుండం వెలిగిస్తున్నారు. ఎస్, జెన్జీ. ఇదే ఇప్పుడు అత్యంత ఆధునికమైన, అత్యంత ప్రమాదకరమైన యుద్ధ రీతి. కానీ ప్రపంచ దేశాలను వణికిస్తున్న జెన్జీ ఇండియాలోకి మాత్రం ఎందుకు ఎంట్రీ ఇవ్వలేకపోతోంది? చూద్దాం డీటెయిల్గా ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కోసం ఎదురు చూస్తోన్న ఉరికంబం. ఇది లేటెస్ట్ గ్లోబల్ బ్రేకింగ్ న్యూస్. ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. గతేడాది జులై నాటి ప్రజా ఉద్యమాన్ని మిలిటరీతో అణచివేశారు అన్నది ఆమెపై నమోదైన ప్రధాన అభియోగం. బంగ్లాదేశ్ను 2 దశాబ్దాల పాటు ఏలి తన మాటే శాసనంగా చెలాయించిన సో కాల్డ్ ఐరన్ లేడీ షేక్ హసీనా ఇప్పుడు పరాయి దేశంలో దాక్కున్నారంటే దానికి కారణం ఎవరు? ఒక దేశానికి చక్రవర్తిత్వం చేసిన వ్యక్తికి మరణశిక్ష విధించే శక్తి ఎవరికుంది? అక్కడ వినిపించే సౌండ్ పేరే జెన్జీ రెవల్యూషన్. 25 ఏళ్లలోపు కుర్ర జనరేషన్కి చిర్రెత్తుకొచ్చి కర్ర చేతికి తీసుకోబట్టే దేశాలకు దేశాలే కొట్టుకుపోయేంతటి ఉపద్రవాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాన కుర్చీకే ఉరితాళ్లు బిగించిన జెన్జీ విప్లవం ఇంకా ఎక్కడెక్కడ మంట పెట్టింది? ప్రపంచమంతటా ఎందుకు రాజుకుంటోంది? ఈ చర్చ మళ్లీ షురు అయింది. దేశ దేశాల్లో దావానలం. ముద్దు పేరు జెన్జీ మారుతం. ఇక తగలెడదామా? ఇది నినాదం. నేపాల్ టు బంగ్లాదేశ్, డెన్మార్క్ టు మెక్సికో, కాక మీదున్న కుర్రకారు సమర్పించు యుద్ధ కాండలు, గల్లంతవుతున్న అధ్యక్ష కుర్చీలు. ఈ దహన సంస్కారాలకు దారితీసే కారణాలేంటి? ఇండియాలోనూ జెన్జీ విప్లవం బలపడుతోందా? కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు, వెర్రెక్కి ఉన్నోళ్ళు, కేవలం సామాజిక స్పృహ తప్ప మరొక దాంతో పని లేకుండా సొంత జీవితాల్ని కూడా పడంగా పెట్టి పోరాటానికొచ్చేవాళ్లు. ప్రభుత్వాలు గాడి తప్పినప్పుడు, పాలకులు పక్క చూపులు చూసినప్పుడు చట్టాన్ని చేతిలోకి తీసుకునేటోళ్లు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే చూసి రమ్మంటే కాల్చొచ్చే కొత్త తరమోళ్లు. గతేడాది జులై, ఆగస్టు నెలల్లో బంగ్లాదేశ్ మొత్తం భగభగా మండిపోయింది. గుర్తుందిగా, దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగి అధ్యక్ష భవనాలే బుగ్గైపోయాయి. కేవలం 2 రోజుల గ్యాప్లో పెల్లుబుకిన నిరసన కాండకు వందలాది మంది స్టూడెంట్స్ చనిపోయారు. ఇంటర్నెట్ షట్ డౌన్ అయింది. ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించి షూటెడ్ సైట్ ఆర్డర్స్ అమల్లోకొచ్చాయి. ఉద్యోగాల్లో రిజర్వేషన్ వ్యవస్థని కోర్టులు, ప్రభుత్వాలు కలిసి గందరగోళపరచడం దగ్గర మొదలైంది బంగ్లాలో జెన్జీ ఉద్యమం. కోవిడ్-19, యుక్రెయిన్ యుద్ధం కారణంగా దాపురించిన ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించలేకపోవడం, నైపుణ్యం ఉన్నా ఉద్యోగాలు దక్కకపోవడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, చివరకు పరీక్షల్లో క్వశ్చన్ పేపర్స్ లీక్ అవ్వడం, ఇలా 12 ఏళ్లుగా పీడిస్తున్న సమస్యలన్నీ కలిసి బంగ్లాదేశ్లో జెన్జీని నిద్రలేపేశాయి. కొత్త తరానికి సామాజిక బాధ్యతను గుర్తు చేశాయి. వాళ్లల్లో ఎప్పటినుంచో ఉన్న అసంతృప్తి మంటలు చెలరేగేలా చేశాయి. ఫాసిజానికి వ్యతిరేకంగా పుట్టిన జెన్జీ మూవ్మెంట్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం అంటూ టర్న్ ఇచ్చుకుంది. డిజిటల్ టూల్స్ ని సమర్థవంతంగా వాడుకుంటూ, సోషల్ మీడియా ద్వారా కోఆర్డినేట్ చేసుకుంటూ విపరీతమైన మాస్ మొబిలైజేషన్ కి దారితీసింది. ఏకంగా 20 ఏళ్లు పవర్లో ఉన్న షేక్ హసీనా అధికారాన్ని దుర్వినియోగం చేసి అంతులేని అవినీతికి పాల్పడ్డారంటూ అపోజిషన్ పార్టీలు కూడా జెన్జీ నిప్పులో ఉప్పు వేసి చలికాచుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఏదైతేనే ఆగస్టు 5న హసీనా రాజీనామా ఇచ్చి దేశం విడిచి పారిపోయేదాకా వదిలిపెట్టలేదు జెన్జీ రెవల్యూషన్. ఇప్పుడు ఆమెను స్వదేశానికి తీసుకొచ్చి ఉరి తీయాలంటూ మరణ శాసనం రాసింది ఢాకా కోర్ట్. అధికారంలో కొనసాగడానికి బలప్రయోగం చేశారని, తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా చంపేసేలా ఆర్మీకి ఆదేశాలిచ్చారని, దాడుల్లో గాయపడిన వారిని ఆసుపత్రుల్లో చేర్చడానికి కూడా నిరాకరించారని, ఇలా ఆమెపై తీవ్రమైన అభియోగాలతో ఛార్జ్షీట్ రాసేసింది బంగ్లాలో కొత్త ప్రభుత్వం. ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కి కూడా ఇటీవలే మరణదండన విధించింది. ఇప్పుడు షేక్ హసీనా వంతు. ఈమెలాగే మరో పవర్ఫుల్ విమెన్ కటౌట్ జెన్జీ దెబ్బకు నేలకూలడానికి సిద్ధంగా ఉంది. క్లాడియా షిన్బామ్
మెక్సికో ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్, ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ గా ప్రొఫెషన్ మొదలుపెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి 70% ప్రజల ఆమోదంతో ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టి గతేడాది అక్టోబర్లో మెక్సికో 66వ అధ్యక్షురాలిగా కుర్చీనెక్కారు. ఏడాది తిరక్కముందే ఆమె పదవి ప్రమాదపు టంచుల్లో పడిపోయింది. మెక్సికోలోని లక్షలాది మంది యువత రోడ్డు మీదకొచ్చి తమ దేశ అధ్యక్షురాలికి చుక్కలు చూపిస్తున్నారు. మేడం ప్రెసిడెంట్, నువ్వు మా కొద్దు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనతో హోరెత్తిస్తోంది మెక్సికో కుర్రకారు. చూస్తూ ఉండగానే హింసాత్మకంగా మారింది జెన్జీ తిరుగుబాటు. నేరాలు, హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, మాదక ద్రవ్యాల వ్యాపారులతో కుమ్మక్కైపోయారని అధ్యక్షురాలు క్లాడియా షిన్బాంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ రాజీనామా చెయ్యకుంటే రణరంగమే అంటూ హెచ్చరిస్తోంది మెక్సికో జెన్జీ. ఇనుప కంచెల్ని ధ్వంసం చేసి అధ్యక్ష భవనమైన నేషనల్ ప్యాలెస్ లోకి దూసుకు వెళ్లడానికి ప్రయత్నించారు. ప్రభుత్వం బలప్రయోగం చేసినా ఫలితం లేకుండా పోయింది. 120 మంది గాయపడితే అందులో 100 మంది పోలీసులే. మెక్సికోలో జెన్జీ ఉద్యమం ఇంతలా ఎగసిపడ్డానికి పెద్ద కారణమే ఉంది. ఇటీవలే మెక్సికోలోని మికోకాన్లో ఉరుపాన్ నగర మేయర్ దారుణ హత్యకు గురయ్యాడు. వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆ పెద్దాయన్ని ఒక బహిరంగ కార్యక్రమంలో దుండగులు కాల్చి చంపేశారు. ఈ హత్యతో దేశవ్యాప్తంగా యువతలో ఆగ్రహం పెల్లుబికింది. హింసను అరికట్టడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారంటూ అధ్యక్షురాలిపై కత్తిగట్టి ఇలా యుద్ధానికి దిగేశారు జెన్జీ ఆందోళనకారులు. బయట శక్తులు జెన్జీని వెనుక నుంచి రెచ్చగొడుతున్నాయని, సోషల్ మీడియాలో బాట్స్ ద్వారా మ్యానిపులేట్ చేస్తున్నాయని ప్రెసిడెంట్ క్లాడియా షిన్బాం ఆరోపిస్తున్నారు. ఏది ఏవైనా ఆమె పోస్టుకు బూస్టింగ్ ఇచ్చేదాకా వదిలేటట్టు లేదు జెన్జీ జగడం. హనుమంతుడి తోకకు నిప్పంటించి వేడుక చూద్దామనుకున్న లంకాధీసుడికి తర్వాత ఎంత చిత్తడైందో పురాణాలు చెప్తున్నాయి. సేమ్ టు సేమ్ జెన్జీ శక్తిని సరిగ్గా అంచనా వెయ్యనందుకు ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలే భారీ మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఇటువంటి లంకా దహనం సీన్లకు ఇప్పటిదాకా 5-6 దేశాల్లో ప్రభుత్వాలు పతనావస్థకు చేరుకున్నాయి. బంగ్లాదేశ్ జెన్జీ మూవ్మెంట్, నేపాల్, ఇండోనేషియా లాంటి దేశాలకు కూడా ఇన్స్పిరేషన్గా మారి కోలుకోలేనంత డ్యామేజ్ అవుతోంది. జెన్జీ జంఝాటం మా దాకా రాకుండా చూడు దేవుడా అంటూ ఇష్టదైవాలకు మొక్కుకుంటున్నాయి మిగతా దేశాల్లో ప్రభుత్వాలు. జెన్జీ, ఈ పేరులోనే ఓ గమ్మత్తుంది. అసలు ఈ సౌండ్ ఎక్కడ ఎలా పుట్టింది? 20వ శతాబ్దం మధ్యలో పుట్టిన తరాన్ని బేబీ బూమర్స్ అని, ఆ తరువాత పుట్టిన తరాన్ని జనరేషన్ ఎక్స్ అని, 1980 నుండి 1990 మధ్య పుట్టిన వాళ్లని జనరేషన్ వై అని పిలవడం, ఇది సోషల్ మీడియాలో నెటిజన్లు రాసుకున్న కొత్త పదాలు. ఈ సీక్వెన్స్ లో కొత్తగా యాడ్ అయిందే జనరేషన్ జెడ్. 1990 నుంచి 2010 ఈ మధ్యలో పుట్టిన యువతరానికి జెన్జీ అనేది నిక్ నేమ్. పేరు వెనుక పెద్దగా ఫిలాసఫీ ఏమీ లేదు, కానీ దానికుండే పవర్ కి మాత్రం తిరుగులేదు. వీళ్లకు మూడొస్తే ముద్దులు పెడతారు, తిక్కరేగితే యుద్ధాలు చేస్తారు. అవినీతి, అక్రమాలు, అసమానత్వంపై గళమెత్తడమే కాదు, ఉప్పెనలా విరుచుకుపడతారు. అసలే ఉడుకునెత్తురు, దాన్ని మరింత మరిగించడానికా అన్నట్టు సోషల్ మీడియా ఒక మారణాయుధంగా మారుతోంది. 26 ఏళ్ల నహీద్ ఇస్లాం ఢాకా యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ లీడర్. బంగ్లాదేశ్లో షేక్ హసీనా సర్కార్ని షేక్ చేసిన జెన్జీ ఉద్యమంలో ఇతడే కీలక సూత్రధారి. ఆవేశపూరిత ప్రసంగాలు, స్ఫూర్తివంతమైన పోస్టింగ్లతో సోషల్ మీడియాలో అతడిచ్చిన పిలుపే ఓ ప్రభంజనమైంది. దేశమంతటా పాదరసంలా పాకి 17 కోట్ల మంది బంగ్లాదేశ్ జనాభాను ముందుకు నడిపించింది. ఇటువంటి నహీద్ ఇస్లాంలే మిగతా దేశాల్లోనూ జెన్జీ ఉద్యమాలకు క్రూసైడర్స్ గా మారుతున్నారా? 2020 నుంచి మొరాకో, నేపాల్, పెరు, ఫిలిప్పీన్స్, ఇటలీ ఇలా అనేక దేశాల్లో అనేక కారణాలతో జెన్జీ ఉద్యమం చెలరేగింది. కానీ బంగ్లాదేశ్లో జరిగిందే మోస్ట్ సక్సెస్ఫుల్ జెన్జీ మూవ్మెంట్. నేపాల్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మాల్దీవులకు స్ఫూర్తిగా నిలిచింది కూడా ఈ మూవ్మెంటే. లేటెస్ట్ గా డెన్మార్క్ లో భగ్గుమంది జెన్జీ. తమ దేశంలో వలసదారుల ఆభరణాల్ని స్వాధీనం చేసుకునేలా చట్టం తీసుకురావడం డెన్మార్క్ లో కార్మిక తిరుగుబాటుకు దారితీసింది. సంస్కరణల పేరుతో అణిచివేస్తున్నారంటూ అక్కడి సర్కార్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ భారీ స్థాయిలో ఆందోళనలు, హింస చెలరేగాయి. చాలా మంది ఎక్కువ ధనం సంపాదించేశారు. పెద్ద తేడాలు ఉన్నాయి. అది పూర్వం అందరికీ కనపడేది కాదు. ఈ స్మార్ట్ ఫోన్లు, ఈ కమ్యూనికేషన్స్, ఈ డిజిటల్ హయాం వచ్చాక అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరేం చేస్తున్నారో తెలుసు.
వాళ్ళ బ్రతుకులు ఎంత బాగున్నాయి, మన బ్రతుకులు ఏంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఏ దేశాల్లో పేదరికం ఎక్కువ ఉన్నదో ఇమీడియట్గా ఇంపాక్ట్ ఉంటుంది. మళ్ళీ గొప్ప దేశాల్లో ఎక్కువైతే సోషల్ వెల్ఫేర్ అయి ఉన్నాయి. నార్వే, డెన్మార్క్, స్వీడన్ ఇలాంటి దేశాల్లో తక్కువ ఉంటాయి. సో ఇది వాళ్ళు చూసేది కూడా వాళ్ళకి ఏదైతే ఇంప్రెషన్ వస్తుందో ఇన్ఈక్వాలిటీస్, కరప్షన్ ఉన్న చోట యాక్షన్ తీసుకుంటున్నారు, అందరు కలుస్తున్నారు, కమ్యూనికేషన్ ఉన్నది. లెగసీ మీడియా అంటే పెద్ద మీడియా ఇప్పుడు అక్కర్లేదు, న్యూస్ పేపర్లో వచ్చే వరకు రేపు పొద్దున్న వరకు ఆగక్కర్లేదు. తిప్పి కొడితే 40 లక్షలైన జనాభా లేని చిన్న దేశం తిమోర్ తమ ఎంపీలకు ఖరీదైన కార్లు కొనుక్కునేలా ప్రభుత్వ బడ్జెట్లో కేటాయింపులు చేసుకోవడం అక్కడి యువతరానికి మంటెక్కిపోయేలా చేసింది. కారు కొనుగోలు ప్రాజెక్టు రద్దు కావడమే కాదు, ఎంపీలకొచ్చే పెన్షన్ తిరిగిచ్చేశారంటే డెన్మార్క్ జెన్జీ వాళ్లను ఎంతలా జడిపించిందో అర్థం చేసుకోవచ్చు. ఫిలిప్పీన్స్ లో కూడా అంతే. వరద నియంత్రణ ప్రాజెక్టుల నిర్మాణంలో కక్కుర్తిపడ్డ పాలకులకు బుద్ధి చెప్పడానికి చిన్న సైజ్ యుద్ధమే చేయాల్సొచ్చింది అక్కడి యువతరానికి. వాళ్ళు ఆల్రెడీ అన్పాపులర్గా ఉన్నారు. అన్పాపులర్ ప్రభుత్వాలు ఇలాంటి పరిస్థితి చిన్న దేశాల్లో తట్టుకోలేరు కాబట్టి గవర్నమెంట్లు కూలిపోతున్నాయి. అక్కడ కూడా ఇమీడియట్గా వచ్చేది ఏంటంటే మిలిటరీ కూడా ఈ యాజిటేషన్స్ని సైడ్ చేస్తుంది. అన్పాపులర్గా మనం ఉండకూడదు, పాపులారిటీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలని మిలిటరీస్ కూడా ఆలోచిస్తాయి కాబట్టి గవర్నమెంట్స్ ఇలాంటి దేశాల్లో పడిపోతున్నాయి. మితిమీరిన పొలిటికల్ కరప్షన్ భరించలేక 2025 సెప్టెంబర్లో నేపాల్లో పుట్టుకొచ్చిన జెన్జీ ఉద్యమం అక్కడి ప్రభుత్వాన్ని కూల్చేసింది. 70 మంది ప్రాణాలు కోల్పోయినా వెనక్కి తగ్గలేదు. పార్లమెంట్ రద్దై ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసేదాకా తరిమి కొట్టింది. మడ్గాస్కర్లో సైనిక కుట్రకు దారితీసి అధ్యక్షుడు ఆండ్రీ రజోయెలినా పదవి ఊడిపోయింది. అంతకుముందు 2022 నవంబర్లో శ్రీలంకలో అవినీతి, ఆర్థిక పతనం, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా యువజనం ఎలుగెత్తారు. ప్రధానమంత్రి మహీంద్రా రాజపక్సే, అధ్యక్షుడు గొటబాయ దేశం విడిచి పారిపోయేలా చేశారు. ఇవన్నీ వెంటనే ఫలితాన్నిచ్చిన విజయవంతమైన జెన్జీ ఉద్యమాలు. తరచూ ప్రపంచ వార్తల్లో కనిపించకపోయినా సెర్బియా, టోగో, ఫ్రాన్స్, ఇటలీ, పెరు, మొరాకో, పరాగ్వే, కామరూన్ ఈ దేశాలన్నీ కూడా జెన్జీ ఉద్యమాలతో ఇప్పటికీ అట్టుడిగిపోతూనే ఉన్నాయి. ఈ సిరీస్ లో కొత్త ఎంట్రీ మెక్సికోలో అధ్యక్షురాలికి వ్యతిరేకంగా పుట్టిన పోరాటం. ఫ్రాన్స్ లో ప్రెసిడెంట్ మాక్రాన్ కు వ్యతిరేకంగా జనం రోడ్డెక్కారు. ట్రంప్ మోనార్కిజాన్ని తిప్పికొడుతూ నో కింగ్స్ అంటూ దడ పుట్టించేశారు అమెరికన్స్. ఇక బ్రిటన్లో ఇమ్మిగ్రేషన్ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటికీ ఆందోళన జరుగుతోంది. కానీ ఇటువంటివన్నీ తాత్కాలికాలుగానే మిగిలిపోతున్నాయి తప్ప ప్రభుత్వాల్ని పెద్దగా ఇరకాటంలో పడేయలేదు. మరి ఇండియాలో కూడా అంతేనా? జెన్జీ తాకిడి ఇండియా దాకా రాకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? 2012 డిసెంబర్ 16 నిర్భయ ఘటన జనంలో ఎంత కదలిక తీసుకొచ్చిందో చాటి చెప్పిన ఢిల్లీలో నిరసన హోరు. ఈ స్థాయిలో ఆందోళన అనేక సందర్భాల్లో జరిగింది కూడా. లోక్పాల్ కోసం అన్నా హజారే నిరాహార దీక్ష సమయంలో కూడా దేశవ్యాప్తంగా కదలికొచ్చింది. కానీ అవేమీ జెన్జీ మూమెంట్లా ముదిరిన దాఖలా లేదు. కొన్ని ప్రత్యేక కారణాల వల్లే మన దేశంలో జెన్జీ లాంటివి ఎంట్రీ ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే చిన్న సైజు దేశాల్లోలా ఇక్కడ #పాలిటిక్స్ వర్కౌట్ అవ్వవు. ప్రభుత్వాల్ని తాలిబాన్ రాజ్తో పోలుస్తూ మరో శ్రీలంకలా మారుతోందంటూ మన దేశంలో దరిద్రాన్ని ఎత్తి చూపే ప్రతిపక్షాలు జెన్జీ మూమెంట్స్ ని వెల్కమ్ చేశాయి. ఏ దేశాల్లో జెన్జీ ఎఫెక్టివ్గా గవర్నమెంట్స్ని పడదోసిందంటే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాడగాస్కర్ ఈ అన్ని దేశాలకి ఒక కామన్ పాయింట్ ఉన్నది. ఒకే పెద్ద క్యాపిటల్ సిటీ ఉంటుంది, దేశం అంతా అక్కడే పరిపాలిస్తారు, ఒక చిన్న దేశాలు. ఇది అన్ని దేశాల్లో అంతే. ఢాకా ఉన్నది బంగ్లాదేశ్, కాఠ్మండు నేపాల్లో, శ్రీలంకలో కొలంబోలో, మాడగాస్కర్లో టెనరీఫ్. సో ఇవన్నీ అక్కడ పనిచేస్తాయి. పెద్ద దేశాల్లో పనిచేసేది, పెద్ద సంస్థల్లో పనిచేసేది ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు. సో భారతదేశం లాంటి దేశంలో ఇది పనిచేస్తుందంటే అక్కడక్కడ చిన్న పట్టణాల్లో పనిచేయచ్చు, కానీ మొత్తం దేశం అంతా ఒక యూనిటీ తీసుకొచ్చి పనిచేసేది లేదు.
అపోజిషన్ ని లీడ్ చేస్తున్న రాహుల్ గాంధీ తరచూ జెన్సీ సౌండ్ ఇస్తూనే ఉన్నారు. చునావ్ కి చౌకీదార్ అంటూ ఎన్నికల సంఘంపై ఓట్ చోరీ ఆరోపణలు చేస్తూ దీన్ని అడ్డుకోవడానికి జెన్సీ వస్తోంది, మేము సంఘీభావం ప్రకటిస్తామని హింట్ కూడా ఇచ్చారు. ఇది విద్రోహ చర్య, దేశంలో అంతర్యుద్ధానికి ప్రేరేపించడమే అంటోంది బీజేపీ. మన దేశంలో మిడిల్ క్లాస్ జనాభాలో నిశ్శబ్దంగా ఆందోళనున్న మాట నిజం. కోట్ల మంది నిరుద్యోగుల్లో అసహనం కూడా కొత్త విషయం కాదు. కానీ ఈ రెండు వర్గాలు అంత సులభంగా సంఘటితమయ్యే ఛాన్స్ లేదన్నది ఒక అంచనా. పైగా మన దేశం రాష్ట్రాల సముదాయం. ఒక రాష్ట్రంలో ఉన్న సామాజిక పరిస్థితి మరో రాష్ట్రంలో ఉండదు. పైగా సామాజిక వర్గాల వారీగా ఎప్పుడో చీలికలొచ్చేశాయి. ఇక్కడ అసమానతలున్నా ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినా ప్రజల జీవన ప్రమాణాలు అంత దయనీయంగా లేవు, ఎంతో కొంత మెరుగవుతున్నాయి. పైగా మన ప్రజాస్వామ్యం పటిష్టమైనదని, మన ఎకానమీ బలిష్టంగా ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో ఒక ధీమా కూడా. ఎందుకంటే జనరల్లీ మిగతా దేశాల్లో ఎవరైతే వంశపాలకులు ఉన్నారో, డైనస్టీస్ ఉన్నారో, ఈ బంధుప్రీతిలో ఉన్న రాజకీయం వాళ్ళ మీద చేస్తుంది. కాబట్టి భారతదేశంలో చేస్తే వాళ్ళ మీదే చేయాలి, ప్రజలతో పాటు కలిసే పరిస్థితి లేదు. అంత అనవసరమైన విషయాలు భారతదేశంలో లేవు. ప్రజలు కూడా చాలా ప్రోగ్రెస్ అయిపోయింది. అన్ని విధాలుగా ప్రభుత్వాలు అందరూ ట్రై చేస్తున్నారు. మనకి ఎప్పుడైతే ఈ 11 సంవత్సరాల ఆయిల్ ప్రైస్లు కూడా కింద పడిపోయినాయో, భారతదేశంలో అంత వ్యతిరేక పరిస్థితులు కామన్ మ్యాన్కి లేదు. సో ఎవరేమనుకున్నా ఇక్కడ అలాంటి అజిటేషన్ రాదు. ఎస్, కులాల మీద మతాల మీద అజిటేషన్లు వస్తాయి, కానీ ఇలాగ ఆర్థిక వ్యవస్థ జనరీ కలువ చేసుకుని చేసేది మాత్రం కనపడట్లేదు. షేక్ హసీనాకు మరణదండన అనగానే ఆమెపై సానుభూతి రావడం కామన్. కానీ ఆమె పాలనా తీరు తెలిసిన వాళ్ళెవ్వరూ జెన్సీ ఉద్యమాన్ని తప్పుపట్టడం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ ని ఏలిన 20 ఏళ్లలో ఆమె ఏనాడు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోలేదని, నిరంకుశ ప్రభుత్వాన్ని నడిపారని, రాజకీయ ప్రత్యర్థుల్ని తీవ్రంగా వేధించారని ఫ్లాష్ బ్యాక్ చెబుతోంది. ప్రతిపక్షాలు ఎన్నికల్ని కూడా బాయ్కాట్ చేశాయంటే షేక్ హసీనా గవర్నెన్స్ ఎంత అధ్వాన్నంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆమె కథను క్లైమాక్స్ కి తీసుకొచ్చిన జెన్సీ తమ భవిష్యత్తుకు భరోసా దక్కించుకుందా అంటే అదీ లేదు. ఎందుకంటే హసీనా తర్వాత మహమ్మద్ యూనిస్ నేతృత్వంలో వచ్చిన తాత్కాలిక ప్రభుత్వం కూడా ప్రజాపక్షం వహించడం లేదు. దమనకాండను కంటిన్యూ చేస్తోందని, ఇస్లామిక్ శక్తులు పేట్రేగిపోతున్నాయని విమర్శలు వస్తున్నాయి. వచ్చేడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు, అవి కూడా ఏకపక్షంగానే జరుగుతాయట. సో జెన్సీ అనేది ఒక దుందుడుకు ఉద్యమమే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేది కాదా?